ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42,864 మంది రైతులకు పరికరాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. యంత్ర పరికరాల సరఫరాలో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. వ్యవసాయంలో నిమగ్నమైన వారికి అధిక ప్రాధాన్యత కల్పించాలని, భూసార పరీక్షలు చేయించిన వారికి, అలానే పొలం పిలుస్తోంది తదితర వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్న వారిని ప్రోత్సహించాలని సూచిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా, చిన్న, సన్నకారు రైతులకు ఈ పరికరాలను అందిస్తారు. గత 5 సంవత్సరాలలో ఈ పథకం ద్వారా ఎలాంటి లబ్ధి పొందని రైతులనే అర్హులుగా నిర్ణయిస్తారు. పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఈ పంటలో నమోదైన వారికే పరికరాలు ఇస్తారు. ఒక కుటుంబంలో ఒక్కరే అర్హులు. ఒక రైతుకు ఒక పరికరం మాత్రమే ఇస్తారు. ఇందుకోసం 75.8 కోట్ల రూపాయలను కేటాయించారు. మార్చి 26వ తేదీలోగా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా 2024-25 సంవత్సరానికి అనగా ఈ మార్చి నెలాఖరులోపుగా రైతులకి SMAM అనే స్కీమ్ ద్వారా, అంటే సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అనే స్కీమ్ ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. ఇంతవరకు కూడా క్లస్టర్ మోడ్లోనే వ్యవసాయ పరికరాలని రైతులకు అందించడం జరిగింది. ఇప్పుడు వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ పరికరాలని ప్రభుత్వం 50% సబ్సిడీలు అందిస్తూ ఉంది. దీనికి గాను గుంటూరు జిల్లాకి 2.91 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ పరికరాలు ఏమేంటంటే సస్యరక్షణ పరికరాలు అయినటువంటి బ్యాటరీ స్ప్రేయర్సు, అట్లాగే నాప్సాక్ స్ప్రేయర్సు, పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్సు, అట్లాగే ట్రాక్టర్తో పనిచేసేటువంటి స్ప్రేయర్లను కూడా ప్రభుత్వం 50% సబ్సిడీలో ఇస్తుంది. ట్రాక్టర్తో పనిచేసేటువంటి అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు కూడా 50% సబ్సిడీలో ఇస్తుంది. రోటవేటర్స్ కూడా ప్రభుత్వం 50% సబ్సిడీలో ఇస్తూ ఉంది. వీటితో పాటు పవర్ ఆపరేటెడ్ ఉన్నటువంటి పవర్ వేడర్సు, బ్రష్ కట్టర్సు, అట్లాగే పవర్ టిల్లర్స్ కూడా ఇదే స్కీమ్లో 50% సబ్సిడీలో ప్రభుత్వం ఇస్తూ ఉంది. అయితే అర్హత ఎవరికి ఉంది అంటే ఎస్సీ, ఎస్టీ, సన్న చిన్నకారు రైతులు, అట్లాగే ఉమెన్ ఫార్మర్స్ అందరూ కూడా దీనికి అర్హత ఉంది. అట్లాగే గత 5 సంవత్సరాల నుండి వ్యవసాయ పనిముట్లు ప్రభుత్వం నుండి సబ్సిడీలో తీసుకుని ఉండకూడదు. దరఖాస్తు చేసుకునే విధానం ఏంటంటే రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి RSK స్టాఫ్ ద్వారా ఆన్లైన్లోనే ఈ అప్లికేషన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. మార్చి 26వ తేదీలోపే కూడా ఈ మొత్తం పథకం కూడా అమలు చేసి రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించే ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ పథకం అమలు కోసం ఆగ్రో సంస్థను నోడల్ ఏజెన్సీగా నిర్ణయించారు. వ్యవసాయ శాఖ, ఆగ్రో సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.